హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ అండ్ సాటర్డే షూట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. నాకు తెలుసు మీ ఫీలింగ్ ఏందో, ఏరా టీ షర్ట్ మార్చవా, స్నానం చేయవా అంటే ఈ వీడియో అయిన మరుక్షణమే అది చేస్తా. సో ఈ వీడియో ఇంపార్టెంట్ కాబట్టి ఇది అప్లోడ్ అయిన తర్వాత చేస్తా, కంగారు పడొద్దు. సో వీడియోలో చూడడమే కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని నేను ఆశిస్తున్నాను. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. క్యా హే మై రివ్యూస్, అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది. సో చెక్అవుట్ చేయడం ట్రై చేయండి, అక్కడ వీడియో కంటే ముందు పోస్టులు పెడతా. సో ఫాస్ట్గా లాగేద్దాం వన్ బై వన్. ఫస్ట్ థింగ్, సాటర్డే ఎపిసోడ్. ఓకే, ఏమిరా ఎన్నిసార్లు ఇలా చేస్తారా మీరు, ఎన్నిసార్లు కొట్టిన చావని పాములు రా మీ రివ్యూలు అని అంటారు. వాళ్ళు మాతో గేమ్ ఆడుతున్నారో తెలియదు, లేకపోతే వాళ్ళు కాలే గేమ్ ఆడుకుంటున్నారో తెలియదు, మనకి అవేం తెలియదు. వాళ్ళు కొన్ని ప్లాన్లు అనుకుంటారు, 2-3 డ్రాఫ్ట్లు అనుకుంటారు, చివరికి వచ్చేసరికి అన్ని ఎత్తేసి కొత్త డ్రాఫ్ట్ క్రియేట్ చేస్తున్నారు. దానికి మనం చేసేది ఏమీ లేదు. బట్ నాకు వచ్చిన అప్డేట్లు ఏందిరా అంటే ఎందుకు మార్చారు అనేది చెప్తా హై లెవెల్లో. ముందు ఎలిమినేషన్ గురించి, వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ 100% అనుకున్నారు. ఏవీలు కూడా ప్రిపేర్ చేశారు. 100% డబుల్ ఎలిమినేషన్ అనుకొని ఇప్పుడు వచ్చేసరికి సింగిల్ ఎలిమినేషనే ఫిక్స్. ఎందుకంటే బజ్ టీమ్ చెప్పారండి ఇంకా సింగిల్ ఎలిమినేషన్ అని చెప్పి. సో దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్, అది దివ్య నిఖిత. అది అంటే ఆమెనదే అన్నట్లే సింగిల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ గురించి. సో సాటర్డే షూట్ రోజు దివ్య గారు ఎలిమినేట్ అవ్వలేదు. సండే షూట్లో దివ్య ఎలిమినేట్ అవుతారు. సాటర్డే షూట్ అయిపోయింది, సండే షూట్ ఇంకాసేపులో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ అఫీషియల్గా ఎలిమినేట్ అవ్వబోతున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు. సో సుమన్ శెట్టి సేఫ్ అనాలి, సంజన సేఫ్ కాదు. బాటమ్ 2లో ఉన్నది సుమన్ శెట్టి, తర్వాత దివ్య. సో దివ్య అలాగే వెళ్ళిపోయింది కాబట్టి మిగిలింది సుమన్ శెట్టి, తర్వాత సంజన తక్కువలో ఉన్నది. సో ఇది కాన్సెప్ట్. సో దిర్ ఇస్ నో డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్. నెక్స్ట్ వారం కూడా ఒక సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. ఎందుకురా అంటే నెక్స్ట్ వారం టికెట్ ఫినాలేతో పాటు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా పెడతారంట. సో అక్కడ ఒకళ్ళు సేవ్ చేసి ఒకళ్ళు ఎలిమినేట్ చేసి ఏదో చేసి ఒకళ్ళే చేస్తారు. ఓవరాల్గా వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం టాప్ 6 తీసుకెళ్దామని అనుకుంటున్నారంట. అది మళ్ళీ వాళ్ళు మార్చుకుంటే మనం ఏం చేయలేం. సో పరిస్థితి ఇది, సింగిల్ ఎలిమినేషనే. ఇది హ్యాపీ న్యూస్ అనుకుంటారో, సాడ్ న్యూస్ అనుకుంటారో, గుడ్ న్యూస్ ఫర్ సంజన ఫ్యాన్స్ అనుకుంటారో, గుడ్ న్యూస్ ఫర్ సుమన్ శెట్టి ఫ్యాన్స్ అనుకుంటారో, బ్యాడ్ న్యూస్ ఫర్ న్యూట్రల్ ఆడియన్స్ అనుకుంటారో. బట్ ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్, ఇంకా అది కూడా ఎలిమినేట్ అవ్వలేదు. సండే షూట్ 6:37కి అలా అవుతుంది. ఏ ప్రక్రియలో చేస్తారో మనకు తెలియదు. బజ్కి అయితే ఫైనల్ అప్డేట్ వచ్చేసరికి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతున్నారని చెప్పారంట. ఇది ఎలిమినేషన్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసరికి సాటర్డే సేమ్ ఇలాగే వాళ్ళు ఏమనుకున్నారంటే రివోక్ చేసేద్దాం అనుకున్నారు యాక్చువల్గా. కానీ నిన్న ఎపిసోడ్ తర్వాత చాలా రూపురేఖలు మారిపోయి యునానిమస్ సపోర్ట్ కళ్యాణ్కి వచ్చేసిందండి. సో ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోతుంది టైంలో మళ్ళీ ఇప్పుడు రివోక్ చేస్తే చాలా అసహనం వస్తుంది బయట నుంచి. అది కళ్యాణ్కి ఇండైరెక్ట్గా చాలా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మంచి మార్జిన్తో వచ్చేసాడు ఫస్ట్ పొజిషన్లో. అప్పుడు ఇంకా సింపుల్ అయిపోద్ది. అది బీబీ టీంకి ఇష్టం లేదు. సో ఇలాంటి టైంలో ఈ డెసిషన్ తీసుకోకూడదు. ఒకవేళ ఏమైనా తక్కువలో ఉంటే అలాంటివి చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయిన టైంలో మళ్ళీ వెనక్కి తీయడం ఇవన్నీ అది కళ్యాణ్కి ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది కదా. సో వాళ్ళ డెసిషన్ తీసుకోలేదంట. ఓవరాల్గా నో ఎల్లో కార్డ్స్, నో రెడ్ కార్డ్స్, నో ఆధార్ కార్డ్స్, నో పాన్ కార్డ్స్, ఓన్లీ వార్నింగ్స్. అందులో కూడా గట్టి వార్నింగ్ సంజన గారికి ఇచ్చారంట, గట్టిగా క్లాస్ స్పీకర్ అంటే మీ బిహేవియర్ మారదు. ఫస్ట్ ఆమె సేమ్ కాన్సెప్ట్, ఆమె సారీలు చెప్పడం విను, మీ బిహేవియర్ మారదు, గెట్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ అని కూడా అన్నారంట. ఆమె కూడా ఏడ్చారంట. ఈ లొల్లంతా అయింది. బట్ ఆమె కూడా ఏం ఎలిమినేట్ అయిపోలేదు. వార్నింగ్లు అయితే ఈ వార్నింగ్లు కూడా కొత్త ఏం కాదు. సో నెక్స్ట్ వారం చూద్దాం అది కంటిన్యూ అవుతుందో లేదో. సో ఆ వార్నింగ్ ఆ టోను అవైతే మీకు కనబడతాయి, కానీ కార్డులు అయితే లేవు. నెక్స్ట్ కళ్యాణ్కి కూడా కొంచెం క్లాస్ స్పీకరు నామినేషన్స్లో బిహేవియర్ ఏంటని చెప్పి అది కూడా వార్నింగే, కానీ గట్టి లెవెల్లో లేదు. అంత ఎక్స్పెక్ట్ చేయకండి, అదేం చేయలేదు. అలాంగ్ విత్ దట్ కళ్యాణ్ ఎప్రిషియేట్ కూడా చేశారంట. కెప్టెన్ అయ్యే విధానము, కెప్టెన్ అయినందుకు ఆ టాస్క్ ఆడిన విధానానికి ఎప్రిషియేట్ చేశారు. డెమాన్ పవన్ కూడా ఎప్రిషియేట్ చేశారు. హెల్త్ ఎలా ఉందో అవన్నీ కూడా కనుక్కొని ఆ మెడ పట్టుకున్న వీడియో ఉందో చూసారా, అది వేశారండి. అది వేస్తే ఇక్కడ పాజిటివ్ ఎపిసోడ్ ఫర్ కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్ ఆల్రెడీ ఆ క్లిప్ వేశారు కదా, నేను స్టాండ్ తీసుకుంటాను డెమాన్ గురించి, ఆడేం కావాలని చేయలేదని అలాగే చెప్పాడంట. ఆడేం కావాలని చేయలేదు సార్ అని చెప్పి కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడు, సపోర్ట్ చేశాడంట డెమాన్ని, విచ్ ఇస్ టూ గుడ్. అలాగే డెమాన్ పవన్ కూడా నా ఇంటెన్షన్ అది కాదు సార్ అని చెప్పి అతను కూడా చెప్పాడంట. లైట్ లెవెల్లో వార్నింగ్లే ఇచ్చారు, కానీ అంటే నీకు ఆల్రెడీ ఒకటి అయ్యింది కదా ఇది అది అని చెప్పారంట. కానీ ఓవర్ మాస్ వార్నింగ్ ఆ రేంజ్లో అయితే ఇద్దరికి పవన్లకి పర్లే, ఎప్రిసియేషన్లు అయితే వచ్చాయి. సో ఇది జరిగింది. రీతూకి క్లాస్ స్పీకర్ అంటే నామినేషన్స్లో మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు, నువ్వు ఈ లొల్లేంది అని చెప్పి ఆమెకు కొంత క్లాస్ స్పీకర్, అది కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే తనుజ కూడా క్లాస్ స్పీకర్ అంటే రిగార్డింగ్ ఆ సంచాలక్ టాస్క్, ఆ స్పాన్సర్ టాస్క్ చూశారు కదా ప్రోమో, అది నేను ఎందుకు చేయలేదంటే
ఈ మధ్య ప్రోమోలు ఎలా ఉంటున్నాయంటే నెగిటివ్ కట్లు ఉంటున్నాయి, లోపలికి వెళ్ళిన తర్వాత వేరేగా ఉంటుంది, ఎస్పెషల్లీ తనూజవి. సో ఇందుకు కాసేపు అయితే ఎపిసోడ్ వస్తుంది కదా, ఎపిసోడ్ వచ్చాక అసలు సంచాలక్దే మిస్టేక్, ఆ సంచాలక్ మిస్టేక్ వల్ల ఈమె ట్రిగ్గర్ అయ్యేలా మాట్లాడిందా, లేకపోతే సంచాలక్ మిస్టేక్ చేయకపోయినా ఈమె ఎజ్యూమ్ చేసుకొని అలాగా ట్రిగ్గర్ అయిందా, లేకపోతే ఆ మాస్క్ ఓపెన్ అయిపోయిందా, లేకపోతే అక్కడ ఏమేమి జరిగిందా లొల్లి మనకి తెలియదు. బట్ క్లాస్ అయితే పీకరంట, సారీ ఈ గొంతోటి. సో ఓవరాల్గా ఇంకేమైనా ఉన్నాయా, అంతే, అంతకుమించి ఏం జరగలే పెద్ద మాట్లాడుకోవాల్సింది. మీకు ఫస్ట్ ఆ టాస్కే చూపిస్తారు. మొన్న ఏదో శనివారం కూడా అలాగే చూపించారు, నాగార్జున గారు రాకముందు కన్నా ఆ టాస్క్ పెట్టారు కదా, మీకు అదే 15-20 నిమిషాలు లాగిన్ చేస్తారు. తర్వాత నాగార్జున వస్తారు, ఇంట్రడక్షన్, సాంగులు, ఈ 1 by 1 ఒక్కొక్కటి ముచ్చట్లు, వీడియోలు ఇవన్నీ ప్లే చేస్తారు. అంతకుమించి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఎలిమినేషన్ అనేది మళ్ళీ చెప్తున్నా, సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. అది ఆదివారం ఉంటుంది, అది వచ్చే వారం ఏదైనా. సో దీనిపైన మీ స్పందన ఏంటో, గొంతేంది పోయింది, స్పందించండి. ఓటింగ్ కూడా చెప్తున్నారు కదా, ఓటింగ్ ఇదే, ఓటింగ్లో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. అది కొంతమంది నమ్మట్లే, అది తనూజ రియల్ ఫ్యాన్స్ తనూజ పిఆర్లో నాకు అర్థం కావట్లేదు. కానీ తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంటే నమ్ముతారు. తనూజ ఫస్ట్ పొజిషన్లో లేకపోతే ఆడవాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, ఆడవాళ్ళకి బిగ్ బాస్ రాకూడదు, ఆడ సెలబ్రిటీలు బిగ్ బాస్ రాకూడదు, సీరియల్ ఆర్టిస్టులు బిగ్ బాస్ రాకూడదు, సీరియల్ ఆర్టిస్టులు దొక్కేస్తున్నారు, బిగ్ బాస్ సీజన్ 7 రిపీట్ అవుతుందంటే అంటే మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడేమో అప్పుడు ఆడవాళ్ళ ప్రాబ్లం, ఉమెన్ కార్డులు ఉండవు, ఇప్పుడు ఉమెన్ కార్డులు చేస్తారు. ఏందో నాకు అర్థం కాదు. నేను ఎవరిని అంటున్నాను అర్థమవుతుంది లేదు చాలామంది. రాంగ్, అది చూసే పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. సీజన్ 7 రిపోర్ట్ సీరియల్ ఆర్టిస్టులు రాకూడదంటే సీజన్ 7 ఆ టైంలో పల్లవి ప్రశాంత్ బాగా బయట మనోడు ఏం చేస్తే మనకు అదంతా అనవసరం. 105 days హౌస్లో ఏం ఆడాడు అది మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఆ టైంలో పల్లవి ప్రశాంత్ బెటర్ అనిపించాడు, ఓట్లు వేసారు. తర్వాత పల్లవి ప్రశాంత్ బిహేవియర్ జనాలకి ఎందుకు, రివ్యూలకి ఎందుకు, హౌస్లో ఉన్నది కన్సిడరేషన్ చేయాలి. ఆ టైంలో అమర్దీప్ కానీ వర్త్ అనిపించాడు. ఇప్పుడు సడన్గా ఆ యాపిల్ ప్రమోట్ వాటి వల్ల మనకు అలా అనిపిస్తుంది. కానీ హౌస్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ వెరీ గుడ్ ప్లేయర్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అవే ఫ్లిప్లు ఏమంటారా అంటే సీరియల్ ఆర్టిస్టులు తొక్కేస్తున్నారా అంటే, మరి అమర్దీప్ని తొక్కేసారు అలాగే చేశారా అంటే, సీరియల్ ఆర్టిస్టులు రాకూడదు, ఆ స్పెసిఫిక్ ఛానల్లో రాకూడదు, పాపం బలిపశువులు చేస్తున్నారంటే ఇప్పుడు ఏమన్నా ఫ్లిప్ రా బాబు అనుకున్నా. సీజన్ 8 విన్నర్ ఎవరు? నిఖిల్ మలయక్కల్. ఏ సీరియల్ ఆర్టిస్ట్ కదా, ఏ ఛానల్ నుంచి వచ్చారు? అదే ఛానల్ కదా. అమర్దీప్ రన్నరప్ అయినప్పుడు విన్నర్ కాకపోతే బలిపశు, నిఖిల్ విన్నర్ అయినప్పుడు ఆ పాటలు ఉండవు. మళ్ళీ ఇప్పుడు పొరపాటు తనూజ గెలలేదు అనుకో, నాకు ఎవరు గెలిచినా నాకు పరగపడదు, లెట్ ది డిజర్వ్డ్ పర్సన్ విన్. బట్ నేను చెప్తున్నా ఈ ఫ్లిప్పులు వద్దు. ఇప్పుడు తనూజ బలిపశుని చేస్తున్నారు, సీరియల్ ఆర్టిస్ట్ని మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళు రాకూడదు. మీరే మెయిల్ కార్డులు, ఈ కార్డులు, ఆధార్ కార్డులు తేవద్దు అంటారు. మీరు టైం వచ్చినప్పుడల్లా ఫీమేల్ కార్డులు తెస్తారు. సో నేనేం చెప్తున్నానంటే చూసే పర్స్పెక్టివ్ మార్చుకోండి. మీరు మార్చుకుంటే మీ వ్యూవర్స్ కూడా మార్చుకుంటారు. సో అంతా మీకు కన్వీనియంట్గా అయ్యేటట్టు అయితే అవ్వదు. అలా అయితే అసలు రివ్యూర్ అనే అనకూడదు. మనం అన్ని కోణాల్లో కూడా ఆలోచించాలి, అన్నీ చూడాలి. బ్లైండ్గా ఒకరి మీద హేటెడ్ పెట్టుకుని, బ్లైండ్గా ఒకరి మీద లవ్ పెట్టుకుని వెళ్తే కష్టం. సో అంతే, నాకు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పా. ఓవరాల్గా మీకు ఏమనిపించిందో చెప్పండి. ఓటింగ్లో అయితే ఫస్ట్ కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ తనూజ ఉన్నారు. ఇది మళ్ళీ మారొచ్చు కూడా, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇదే. తనూజ ఫ్యాన్స్ నమ్మినా నమ్మకపోయినా ఫ్యాక్ట్ ఇదే. సో ప్రోమోలో మాట్లాడదాం. అంతవరకు వీడియోని ఆస్వాదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒపీనియన్ కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.